ఆడిటింగ్ సబ్జెక్ట్ నుంచి ఫస్ట్ చాప్టర్ నేచర్, ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఆఫ్ ఆడిట్ డిస్కస్ చేద్దాం. ముందుగా ఓవర్వ్యూ చూసేద్దాం. మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నామంటే నేచర్, ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఆఫ్ ఆడిట్లో మీనింగ్, ఆబ్జెక్ట్, స్కోప్, ఆస్పెక్ట్స్, అడ్వాంటేజెస్, లిమిటేషన్స్, టైప్స్ ఆఫ్ ఆడిట్, ethical requirements in auditing, quality control, relationship with అదర్ డిసిప్లైన్స్. ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ముందుగా మీనింగ్. మీరందరూ ఈజీగా రిమెంబర్ పెట్టుకోవడం కోసం నేను ఫ్లో చార్ట్స్తో డిస్కస్ చేయబోతున్నాను. సో మీరు కాన్సన్ట్రేషన్గా వినేయండి. మీరు మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు, మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో ముందుగా మీనింగ్. An audit is an independent examination of financial information of an entity, whether profit-oriented or not, and irrespective of its size or legal form. When such an examination is conducted with a view to expressing an opinion thereon. సో ఈ డెఫినేషన్, ఈ మీనింగ్, ఈ డెఫినేషన్ మనం ఇప్పుడు ఫ్లో చార్ట్స్లో నేర్చుకుందాం. సో ఇలా నేర్చుకోవడం వల్ల ఈజీగా మీరు గుర్తుపెట్టుకునేస్తారు, గుర్తుండిపోతుంది. సో ఇప్పుడు మనం ఫ్లో చార్ట్స్లో ఈ డెఫినేషన్ని డిస్కస్ చేద్దాం. ఏం చెప్పుకుంటున్నాం డెఫినేషన్లో? ఆడిట్ అనేది ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ అని చెప్తున్నాం కదా. సో ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ బై ఎ పర్సన్ who is external to the entity having no relationship with the entity. ఆడిట్ అనేది ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామినేషన్ బై ఎ పర్సన్, ఎవరైతే ఆ ఆడిటింగ్ చేస్తున్నారో ఆ పర్సన్ ఎక్స్టర్నల్ టు ద ఎంటిటీకి రిలేటెడ్ కాదు, బయట వ్యక్తి. నో రిలేషన్షిప్ విత్ ద ఎంటిటీతో తనకి రిలేషన్షిప్ అనేది ఉండదు. ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ దేని మీద చేస్తున్నాడు? ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎంటిటీ దాని మీద ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏంటి? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ నుంచి వస్తుంది కదా మనకి. ఫైనల్ అకౌంట్స్, ఫినాన్షియల్ స్టేట్మెంట్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వచ్చేసి ట్రయల్ బ్యాలెన్స్ వరకే. ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ an entity whether profit oriented or not, irrespective of size, legal form, that is nature of incorporation. మనం ఏం చెప్పుకుంటున్నాం? audit is an independent examination of financial information of an entity whether profit oriented or not, irrespective of its size, legal form, when such examination is conducted with a view to express an opinion. సో ఫస్ట్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ దేని మీద? ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ మీద. ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎవరిది? ఎంటిటీది, ఆఫ్ అన్ ఎంటిటీ. అది ప్రాఫిట్ ఉందా లేదా చూస్తాడు. ఇర్రెస్పెక్టివ్ సైజ్, లీగల్ ఫామ్తో సంబంధం లేదు. నేచర్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, దట్ ఈజ్ నేచర్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. సైజ్, లీగల్ ఫామ్తో సంబంధం లేదు, ప్రాఫిటా లేదా అని చూస్తాడు, ఎగ్జామిన్ చేస్తాడు. దేనికి కోసం చేస్తాడు? తర్వాత ఎగ్జామిన్ చేసిన తర్వాత ఏం చేస్తాడు? ఎగ్జామినేషన్ ఈజ్ కండక్టెడ్ విత్ ఎ వ్యూ. దేనికోసం? ఎక్స్ప్రెస్ ఒపీనియన్. ఎగ్జామినేషన్ చేసిన దాన్ని ఒపీనియన్ ఇస్తాడు. ఎవరు? ఆడిటర్ ఎగ్జామినేషన్ చేసి ఆ ఎంటిటీ యొక్క బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని దాని మీద ఒక ఒపీనియన్ ఇస్తారు. సో టు ఎక్స్ప్రెస్ ఒపీనియన్ ఆన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఒపీనియన్ వచ్చేసి ఆడిట్ రిపోర్ట్లో చెప్తాడు. టు ఎక్స్ప్రెస్ వెదర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ షోయింగ్ ట్రూ అండ్ ఫెయిర్ ఆర్ నాట్. ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ట్రూ అండ్ ఫెయిర్గా ఉన్నాయా లేవా అని ఒపీనియన్ ఆడిట్ రిపోర్ట్లో చెప్తాడు. ట్రూ అండ్ ఫెయిర్ అంటే ఫ్రాడ్, మిస్టేక్స్ ఏమీ లేకోకుండా. సో మొత్తం ఈ డెఫినేషన్ అంతా ఫ్లో చార్ట్స్తో నేను కవర్ చేశాను. మీకు ఈజీగానే అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ అన్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అన్ ఎంటిటీ టు ఎక్స్ప్రెస్ ఒపీనియన్ ఆన్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్టివ్ చూద్దాం.
ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆడిటర్ యొక్క ఓవరాల్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే రీజనబుల్ అష్యూరెన్స్ని అబ్టైన్ చేసుకొని టు ఎన్ష్యూర్ ద రీజనబుల్ అష్యూరెన్స్ని ఎందుకు అబ్టైన్ చేసుకుంటారంటే టు ఎన్ష్యూర్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ ఎ హోల్ ఆఫ్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ ఏం లేకోకుండా ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం టు రిపోర్ట్ ఆన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్ టు కమ్యూనికేట్ యాజ్ రిక్వైర్డ్ బై ద స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. జనరల్గా 2 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, ప్రైమరీ ఆబ్జెక్టివ్, సెకండరీ ఆబ్జెక్టివ్. ఆడిటర్కి ప్రైమరీ సెకండరీ ఉంటాయి. ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆడిటర్ది టు ఎక్స్ప్రెస్ ఒపీనియన్ ఆన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, టు ఎక్స్ప్రెస్ ఒపీనియన్ ఆన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆడిటర్ది. సెకండరీ ఆబ్జెక్ట్ ఏంటంటే ఆడిటర్ది డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. ఎర్రర్స్ని డిటెక్ట్ చేయడమే ఆడిటర్ యొక్క సెకండ్ ఆబ్జెక్టివ్. ఇది ఎందుకు ఫస్ట్ ప్రైమరీ ఆబ్జెక్ట్ కాలేదు అంటే ఆడిటర్ 100% ఫ్రాడ్స్ని ఎర్రర్స్ని డిటెక్ట్ చేయలేడు. సో అందుకని ఇది ప్రైమరీ కాలేదు, సెకండరీ అయింది. ఎందుకు చేయలేడు 100% అంటే కొన్ని ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఉంటాయి. ఇన్హెరెంట్ లిమిటేషన్స్ అంటే అవి అవాయిడ్ చేయలేము, కాన్ బి అవాయిడ్. ఎందుకు ఇన్హెరిటెంట్ లిమిటేషన్స్ వస్తాయి అంటే ఆడిటింగ్ అనేది శాంప్లింగ్ బేస్ మీద జరుగుతుంది కాబట్టి. డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ వచ్చేసి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మేనేజ్మెంట్ ఆడిటర్ది ప్రైమరీ రెస్పాన్సిబుల్. మేనేజ్మెంట్ ఆడిటర్ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. ఓకే, నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ఆడిట్ చూద్దాం. Scope of audit. To form an opinion, the auditor should be satisfied that the accounting information is reliable and sufficient. Auditor satisfy అవ్వాలి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ రిలయబుల్ అండ్ సఫిషియెంట్గా ఉంది అని. రిలయబుల్ అండ్ సఫిషియెంట్ యాజ్ ద బేసిస్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్ టు బి కవర్డ్ ఇన్ ఆడిట్. అన్ని ఆస్పెక్ట్స్ కవర్ అయి ఉండాలి. ఎంటర్ప్రైజ్ యొక్క అన్ని ఆస్పెక్ట్స్ కవర్ అయి ఉండాలి. ఆడిటర్ తన ఒపీనియన్ ఆడిట్ రిపోర్ట్లో ఇచ్చే ముందుగా ఇన్ ఫార్మింగ్ హిజ్ ఒపీనియన్ ద ఆడిటర్ షుడ్ ఆల్సో డిసైడ్ వెదర్ ద రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రాపర్లీ డిస్క్లోజ్డ్ ఇన్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఫినాన్షియల్ స్టేట్మెంట్లో ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా డిస్క్లోజ్ చేశారా లేదా అనేది చూసుకోవాలి ఒపీనియన్ ఇచ్చే ముందుగా ఆడిటర్. The auditor is not expected to perform duties which fall outside the scope of his competence. Auditor is not expected to perform duties which fall outside the scope of his competence. Auditor ఎక్స్పెక్ట్ చేయకూడదు తన డ్యూటీస్ అవుట్సైడ్ ద స్కోప్, తనకిచ్చిన పర్మిటెన్స్ కంటే ఎక్కువ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆడిటర్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు పర్ఫామ్ డ్యూటీస్ విచ్ ఫాల్ అవుట్సైడ్ ద స్కోప్ ఆఫ్ హిస్ కంపిటెన్స్. Constraints and the scope of the audit that impair the auditor's ability to express an unqualified opinion should be set out in his report. ఏదైనా అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు దాన్ని ఆడిట్ రిపోర్ట్లో చెప్పాలి. ఓకే, స్కోప్ ఆఫ్ ఆడిట్ కూడా చెప్పేసాము. నెక్స్ట్ ఆస్పెక్ట్స్. ఆడిటర్ యొక్క ఆస్పెక్ట్స్ ఏంటివంటే an examination of the system of accounting and internal controls. మనం ఇప్పుడు ఈ పాయింట్స్ని కూడా ఫ్లో చార్ట్స్తో కంపేర్ చేసుకుంటూ చదువుదాం. ఇలా చెప్పడం వలన మీకు ఈజీగా గుర్తుంటుంది అని అనుకుంటున్నాను. థియరీ సబ్జెక్ట్ కదా, సో ఫ్లో చార్ట్స్ అయితే కొద్దిగా రిమెంబర్ పెట్టుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్, examination of internal controls. Number of controls, review system and procedure of establishes controls. Weakness, frauds, errors. Internal control systemని ఎగ్జామిన్ చేసి నెంబర్ ఆఫ్ కంట్రోల్స్ ఉన్నాయి, అలాగే ఏదైనా వీక్నెస్, ఫ్రాడ్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేయాలి. నెక్స్ట్ పాయింట్, వెరిఫికేషన్ ఆఫ్ ద
అథెంటిసిటీ అండ్ వ్యాలిడిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్ వెరిఫికేషన్ జరగాలి. సో ఎలా అంటే ఆ ట్రాన్సాక్షన్ అనేది అక్కరెన్స్ అయ్యిందా లేదా, ఏదైనా ట్రాన్సాక్షన్ అనేది జరిగిందా లేదా అని చెక్ చేయాలి. రిలేటెడ్ టు కరెంట్ ఇయరా కాదా, అలాగే క్లాసిఫై చేయాలి, అది క్యాపిటలా రెవెన్యూవా, రికార్డ్ చేశారా లేదా. ట్రాన్సాక్షన్ ఈజ్ నథింగ్ బట్ జనరల్ ఎంట్రీ. ఇవన్నీ మనం ఎలా ఎగ్జామిన్ చేయాలంటే ఓచెస్ ద్వారా ఓచింగ్ చేసి ఎగ్జామిన్ చేయాలి. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ ది ఐటమ్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ విత్ అండర్లైన్ రికార్డ్. సో కంపేర్ చేయాలి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చెక్ అర్థమెటికల్ అక్యురసీ లైక్ పోస్టింగ్ అండ్ క్యాస్టింగ్ జరిగిందో లేదో చెక్ చేయాలి. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ ద టైటిల్, ఎగ్జిస్టెన్స్ అండ్ వాల్యూ ఆఫ్ అసెట్స్ వెరిఫై చేయాలి. ఇంకా ఇక్కడ లయబిలిటీస్ని కూడా వెరిఫై చేయాలి. తర్వాత చెకింగ్ ద రిజల్ట్ షోన్ బై ద పిఎన్ఎల్, ఏదైనా రిజల్ట్ని పిఎన్ఎల్లో చెక్ చేయాలి. రిపోర్టింగ్ టు ద అప్రోప్రియేట్ పర్సన్ ఆర్ బాడీ రిపోర్ట్ చేయాలి. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్లో బ్యాలెన్సెస్ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేయాలి. బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ అయితే ఇంకా టైము, వాల్యూ, ఎగ్జిస్టెన్స్ చెక్ చేయాలి. లయబిలిటీస్ అయితే ఓన్లీ వాల్యూ ఒక్కటే. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్లో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, అలాగే నెట్ రిజల్ట్ ప్రాఫిటా లాసా, ట్రూ అండ్ ఫెయిర్ చెక్ చేయాలి. ఇవన్నీ చెక్ చేసి వెరిఫై చేసి ఫినాన్షియల్ రిపోర్ట్ ఆడిట్ రిపోర్ట్లో ఎక్స్ప్రెస్ చేయాలి ఒపీనియన్. ఆడిట్ రిపోర్ట్లో ఎక్స్ప్రెస్ చేయాలి తన ఒపీనియన్ని. ఫర్ ఆల్ దిస్ చెక్ స్టాట్యుటరీ కంప్లయన్స్ ఎక్స్ప్రెస్ ఆఫ్ ఒపీనియన్ ఆడిట్ రిపోర్ట్. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆడిట్ చూద్దాం. ఆడిట్ వచ్చేసి 2 టైప్స్, స్టాట్యుటరీ ఆడిట్, నాన్ స్టాట్యుటరీ ఆడిట్. స్టాట్యుటరీ ఆడిట్లో ఏముంటాయంటే అండ్ ఆడిట్ మ్యాండేటరీ అండర్ ఎనీ లా ఫర్ టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. ఆడిట్ అనేది మ్యాండేటరీ అండర్ ఎనీ లా ఫర్ టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్, అవసరమైనప్పుడు. నాన్ స్టాట్యుటరీ ఆడిట్ అనేది వాలంటరీ ఆడిట్. ముందుగా మనం స్టాట్యుటరీ ఆడిట్ గురించి తెలుసుకుందాం. ద ఆర్గనైజేషన్ విచ్ రిక్వైర్స్ కంపల్సరీ ఆడిట్ అండర్ లా ఈజ్ నోన్ యాజ్ స్టాట్యుటరీ ఆడిట్. కంపల్సరీ ఆడిట్ అవసరం ఉంది అని లాలో చెప్పారు అంటే ఆర్గనైజేషన్కి, దాన్ని స్టాట్యుటరీ ఆడిట్ అంటారు. ఆర్గనైజేషన్ విచ్ రిక్వైర్స్ కంపల్సరీ ఆడిట్ అండర్ లా ఈజ్ నోన్ యాజ్ స్టాట్యుటరీ ఆడిట్. ఎగ్జాంపుల్ వచ్చేసి కంపెనీ ఆడిట్ అండర్ సెక్షన్ 139 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013, ట్యాక్స్ ఆడిట్ అండర్ సెక్షన్ 44AB ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, బ్యాంక్ ఆడిట్ అండర్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, etc. The auditor shall be independent in case of statutory audit. ఆడిటర్ వచ్చేసి ఇండిపెండెంట్గా ఉంటాడు స్టాట్యుటరీ ఆడిట్లో, బోత్ మైండ్ కానీ అపియరెన్స్ కానీ. ఇవన్నీ కంపల్సరీ ఆడిట్స్. ద రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ది ఆడిటర్ ఆర్ డిటర్మైన్ అండర్ ద లా అండ్ టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్. ఆడిటర్ యొక్క రైట్స్, డ్యూటీస్ అవన్నీ లాలో చెప్పి ఉంటారు. నెక్స్ట్ వాలంటరీ ఆడిట్, నథింగ్ బట్ నాన్ స్టాట్యుటరీ ఆడిట్ గురించి తెలుసుకుందాం. నాన్ స్టాట్యుటరీ ఆడిట్ ఆర్ వాలంటరీ ఆడిట్, ద అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ ఈవెన్ తో ఈజ్ నాట్ మ్యాండేటరీ అండర్ ద లా ఈజ్ నోన్ యాజ్ నాన్ స్టాట్యుటరీ ఆడిట్. ఆడిటర్ అపాయింట్ చేయాల్సిన అవసరం లేకపోయినా లా ప్రకారం వాళ్ళని నాన్ స్టాట్యుటరీ ఆడిట్ అంటారు. ఆల్సో వాలంటరీ ఆడిట్ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి వాలంటరీ ఆడిట్కి ఆడిట్ ఆఫ్ సోల్ ప్రొప్రైటరీ కన్సర్న్, ఆడిట్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్. The auditor need not be independent in terms of appearance, but the audit process may be carried out independently. వాలంటరీ ఆడిట్లో ఆడిటర్ ఇండిపెండెంట్గా
ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఆడిట్ ప్రాసెస్ మేబీ క్యారీడ్ అవుట్ ఇండిపెండెంట్లీ, కానీ ఇండిపెండెంట్గా ఆడిట్ ప్రాసెస్ అనేది చేయొచ్చు, బట్ మ్యాండేటరీ ఏం కాదు. ద రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ డిటర్మైన్డ్ యాజ్ పర్ ద టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ బై ద అపాయింటింగ్ అథారిటీ. బట్ రైట్స్ డ్యూటీస్ డిటర్మైన్ చేసేది యాజ్ పర్ ద టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అపాయింటింగ్ అథారిటీ. టర్మ్స్ ఎంగేజ్మెంట్ ప్రకారం రైట్స్ డ్యూటీస్ని డిటర్మైన్ చేసేది అపాయింటింగ్ అథారిటీ. అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిట్ చూద్దాం. ఆడిట్ వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయో చూద్దాం. ఇట్ సేఫ్ గార్డ్స్ ద ఫినాన్షియల్ ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ది ఎంటిటీ, వెదర్ దే ఆర్ పార్ట్నర్స్ ఆర్ షేర్ హోల్డర్స్, బ్యాంకర్స్ ఎక్సెట్రా. ఎవరైతే మేనేజ్మెంట్తో అసోసియేట్ అవ్వరో వాళ్ళ యొక్క ఫినాన్షియల్ ఇంట్రెస్ట్ని సేఫ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఆ పర్సన్స్ అంటే ఎవరంటే పార్ట్నర్స్ కానీ, షేర్ హోల్డర్స్ కానీ, బ్యాంకర్స్ కానీ. ఇట్ సేఫ్ గార్డ్ ద ఫినాన్షియల్ ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ది ఎంటిటీ యొక్క మేనేజ్మెంట్తో అసోసియేట్ అవ్వరో వాళ్ళ యొక్క ఫినాన్షియల్ ఇంట్రెస్ట్ని సేఫ్ గార్డ్ చేస్తుంది. వెదర్ వాళ్ళు పార్ట్నర్స్ కానీ, షేర్ హోల్డర్స్ కానీ, బ్యాంకర్స్ కానీ ఎక్సెట్రా. It acts as a moral check on the employees from committing frauds or errors. ఆడిట్ అనేది మోరల్ చెక్గా ఉపయోగపడుతుంది. ఎవరైనా ఫ్రాడ్స్ కానీ, ఎర్రర్స్ కానీ కమిట్ చేయడానికి ట్రై చేస్తే కనుక. It acts as a moral check on the employees from committing frauds or errors for negotiating loans from lenders. ఎవరికైనా లోన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆడిట్ ద్వారా మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫర్ డిటర్మైనింగ్ ద పర్చేస్ కన్సిడరేషన్ ఫర్ ఎ బిజినెస్ ఇన్ కేస్ ఆఫ్ అమాల్గమేషన్ జరిగినప్పుడు పర్చేస్ కన్సిడరేషన్ని డిటర్మైన్ చేస్తుంది. డిటెక్షన్ ఆఫ్ వీక్నెస్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్స్ దోస్ ఆర్ లెండింగ్ టు వేస్టేజ్ అండ్ లాసెస్. ఇంటర్నల్ కంట్రోల్స్ ఏవైనా వీక్గా ఉన్నాయో, ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో, దేనివల్ల లాసెస్ వస్తున్నాయో అవన్నీ డిటెక్ట్ చేయగలం ఆడిట్ ద్వారా. టు హెల్ప్ ఇన్ సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆర్ డెత్ ఆఫ్ పార్ట్నర్. ఎవరైనా అడ్మిట్ అయినా లేదా చనిపోయినా అకౌంట్స్ సెటిల్ చేయడం కోసం కూడా మనకి ఆడిట్ అనేది ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ మే రిక్వైర్ ఆడిటెడ్ అండ్ సర్టిఫైడ్ స్టేట్మెంట్ బిఫోర్ ఇట్ గివ్స్ అసిస్టెన్స్ ఆర్ ఇష్యూస్ ఏ లైసెన్స్ ఫర్ ఏ పర్టికులర్ ట్రేడ్. ఏదైనా పర్టికులర్ ట్రేడ్ జరిగినప్పుడు దానికి లైసెన్స్ ఇవ్వాలి అంటే ముందుగా గవర్నమెంట్కి ఏం కావాలి అంటే ఆడిట్ రిపోర్ట్ అనేది కావాలి. ఆడిటెడ్ అండ్ సర్టిఫై చేసిన స్టేట్మెంట్ కావాలి. గవర్నమెంట్ లైసెన్స్ దేనికైనా ట్రేడ్కి ఇవ్వాలి అంటే వాళ్ళకి సర్టిఫై చేసిన స్టేట్మెంట్ కావాలి. ఆడిటెడ్ అండ్ సర్టిఫై చేసిన స్టేట్మెంట్ అనేది కావాలి. టు అసర్టైన్ వెదర్ ద నెసెసరీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ అలైడ్ రికార్డ్స్ హ్యావ్ బీన్ ప్రాపర్లీ కెప్ట్. అలాగే మనకి ఆడిట్ ద్వారా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రికార్డ్స్ అన్ని ప్రాపర్గా పెట్టారో లేదో తెలుస్తుంది. ఆల్సో హెల్ప్స్ టు సెటిల్ ఇన్సూరెన్స్ క్లైమ్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్యాటస్ట్రోఫ్. ఇంకా దేనికి యూజ్ అవుతుంది అంటే ఏదైనా డ్యామేజెస్ జరిగినప్పుడు కూడా ఈ ఆడిట్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఈ అడ్వాంటేజెస్ అన్నీ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక షార్ట్ కట్ చెప్తాను మీకు. సో షార్ట్ కట్ వచ్చేసి SM లా IT స్క్వేర్. సో ఫస్ట్ పాయింట్లో సేఫ్ గార్డ్స్ S, తర్వాత సెకండ్ పాయింట్స్లో మోరల్ చెక్, లా నెక్స్ట్ లోన్స్, నెక్స్ట్ అమాల్గమేషన్స్, వీక్నెస్ ఇన్ కంట్రోల్స్, SM లా ఓవర్, నెక్స్ట్ IT స్క్వేర్. I వచ్చేసి ఇన్సూరెన్స్ క్లైమ్, సెటిల్ ఇన్సూరెన్స్ క్లైమ్, IT స్క్వేర్ కదా. సో పర్టికులర్ ట్రేడ్కి మనకి గవర్నమెంట్ ఆడిట్ అనేది అవసరం, గవర్నమెంట్కి ఆడిటెడ్ సర్టిఫైడ్ అనేది అవసరము. సో IT స్క్వేర్ కదా. సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆర్ డెత్ ఆఫ్ పార్ట్నర్. సో T. సో
ఎస్ఎం లా ఐటీ స్క్వేర్ గుర్తుపెట్టుకోండి. సో ఇలా గుర్తుపెట్టుకోవడం వల్ల మీకు అన్ని పాయింట్స్ రిమెంబర్ పెట్టుకోవచ్చు. ఓకే, మనం మీనింగ్, ఆబ్జెక్ట్, స్కోప్, ఆస్పెక్ట్స్, అడ్వాంటేజెస్, టైప్స్ ఆఫ్ ఆడిట్ టోటల్గా 6 డిస్కస్ చేసాము. నెక్స్ట్ క్లాస్లో లిమిటేషన్స్, ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఇన్ ఆడిటింగ్, క్వాలిటీ కంట్రోల్, రిలేషన్షిప్ విత్ అదర్ డిసిప్లైన్స్, ఈ కాన్సెప్ట్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.